ఈశాన్యాన సుందర దృశ్యాలతో అల్లరారే అస్సాంలో మళ్లీ చావు కేకలు వినబడుతున్నాయి. దశాబ్దాలుగా రగులుతున్న అసంతృప్తి జ్వాల తాజా హింస రచనలో 76 మందిని బలి తీసుకుంది. 18 సంవత్సరాలుగా అస్సాంలో 1,17,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను ఊళ్లను విడిచి శరణార్థి శిబిరాల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల దాష్టీకాలు, ప్రభుత్వాల ఓటు బ్యాంకు రాజకీయాలు, బోడోల పట్ల పాలకుల నిర్లక్ష్యం వెరసి అస్సాంను నిప్పుల కొలిమిలోకి నెట్టేస్తున్నాయి. దీనిపై చర్చలో పాల్గొనేందుకు అస్సాంలో రాజకీయ స్థితిగతులు, అక్కడి ఘర్షణలు, వాటి మూలాలపై దాదాపు 12 సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన సీనియర్ జర్నలిస్ట్ కస్తూరి రాక సుధాకర్ రావు మనతో ఉన్నారు. అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు కూడా స్టూడియోలో ఉన్నారు మనతో. సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి మనతో మాట్లాడతారు. కాంగ్రెస్ ఎంపీ రాపోల ఆనంద భాస్కర్ హైదరాబాద్ నుంచి లైవ్లో పాల్గొంటారు. అట్లాగే పార్టీ నాయకులు కూడా జాయిన్ అవుతారు మనతోటి. ఈ చర్చలోకి వెళ్లే ముందు అసలు ఈశాన్యం ఎందుకు మండుతుందో ఒకసారి చూద్దాం. ఈశాన్యం మండుతున్నది. ప్రత్యేకించి అస్సాంలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. పాలకుల తప్పిదాలు, అనాలోచిత విధానాలు అస్సాంలో అశాంతికి అసలు కారణాలు. అస్సాం గుండెలపై బోడో కుంపటి 3 దశాబ్దాలుగా మండుతూనే ఉన్నది. అస్సాంలో మళ్ళీ హింస రేగింది. 76 ప్రాణాలు గాల్లో కలిశాయి. వందలాది మంది గాయపడ్డారు, ఆస్తులు దగ్ధమయ్యాయి. అక్కడి ప్రజలకు ఇది కొత్త కాకపోవచ్చు, కానీ అశాంతితో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారి గుండెలు రగిలిపోతున్నాయి. విషయం ఏంటంటే అస్సాంలో కీలకమైన బోడో గిరిజనులు అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్నారు. మంచి చదువు లేదు, ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం లేదు. ధామాషా ప్రకారం ప్రయోజనాలు దక్కవు. అసలు జీవితం అంటేనే వారికి వెగటు పుట్టేంతలా పాలకులు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు అస్సాంను పాలిస్తూ వచ్చిన ప్రభుత్వాలు కూడా బోడోలను నిర్లక్ష్యం చేశాయి. వారి జీవితాలు దుర్భరంగా ఉన్నా పాలకులు పట్టించుకోలేదు. ఈ పరిస్థితి మారాలంటే తమ తలరాతను తామే మార్చుకోవాలని బోడోలు అనుకున్నారు. 1980లోనే వారు నిర్ణయానికి వచ్చారు. బోడోలకు ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే కానీ తమ జీవితాల్లో వెలుగులు రావని వారు నిశ్చయానికి వచ్చేశారు. బోడోల కష్టాలకు తోడు పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులు బోడోల భూములను కబ్జా చేసి వారి జీవితాలను కూడా చీకటిమయం చేస్తూ వచ్చారు. అందుకే అక్కడ బోడోలకు చొరబాటుదారులకు మధ్య ఏళ్ల తరబడి యుద్ధం కొనసాగుతూ వస్తోంది. 1996 నుంచి ఇప్పటి వరకు 1,17,000 మందికి పైగా బోడోలు శరణార్థి శిబిరాల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం 2012లో జరిగిన హింసాయుత ఘర్షణల సందర్భంగానూ వేలాది మంది అస్సామీలు శరణార్థి శిబిరాలకు, పొరుగు రాష్ట్రాలకు వలసపోయి తలదాచుకున్నారు. బోడో రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాన్ని చల్లార్చడానికి ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కల ఒక కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. బోడోల్లో అతివాద వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. 1998లో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ పేరు మార్చుకున్న ఈ సంస్థ దక్షిణ భూటాన్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించింది. భూటాన్ రాయల్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి బోడోలను భూటాన్ నుంచి తరిమేసింది. ఇక ప్రభుత్వ చొరవతో ఎన్డీఎఫ్బి కొంతకాలం కాల్పుల విరమణ పాటించింది. దీంతో బోడో ఉగ్రవాద సంస్థల్లో విభేదాలు ప్రారంభమయ్యాయి. శాంతి చర్చలను వ్యతిరేకించే వర్గానికి రంజన్ దైమరి నాయకత్వం వహించగా ధీరేన్ బోరో వర్గం శాంతి చర్చలకు మద్దతు పలికింది. ముందు నుంచి హింసను ప్రోత్సహిస్తున్న రంజన్ దైమరి వర్గంలో మరోసారి చీలిక ఏర్పడింది. ఈసారి సోంగ్బిజిత్ ఆధ్వర్యంలో మరో అతివాద సంస్థ 9 మంది సభ్యులతో ఇంట్రీమ్ నేషనల్ కౌన్సిల్ పేరుతో మరో చీలిక సంస్థను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అస్సాంలోని సోనిత్పూర్, కోక్రజూర్ జిల్లాలో దాడులకు దిగింది సోంగ్బిజిత్ వర్గమేనని పోలీసులు చెప్తున్నారు. ప్రభుత్వాల ఓటు బ్యాంకు రాజకీయాలే అస్సాంలో చొరబాటుదారులు పెట్టరైపోవడానికి, అంతిమంగా బోడోల అసంతృప్తికి కారణమన్నది మేధావుల వాదన. అయితే మతవాద పార్టీలే చొరబాటుదారుల అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ అనవసర రగడ సృష్టిస్తున్నారన్నది కమ్యూనిస్టుల ఆరోపణ. అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు మాత్రం అస్సాంలో శాంతి కుసుమాలు వికసింపజేయడానికి చొరవ తీసుకోనేంత వరకు ఈ నిప్పుల కొలిమి చల్లారేటట్లు లేదు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలంతటా కూడా అలజడి నెలకొని ఉన్నది, ఆందోళన జరుగుతున్నది. దశాబ్దాలుగా అక్కడ పూర్తిగా జనజీవనం అతలాకుతలం అవుతున్నది. ఒక పక్క దేశాల నుంచి వలస వస్తున్న వాళ్ళ కారణంగా వాళ్ళు చేస్తున్న దాష్టీకం కారణంగా బోడో ఉద్యమం మరింత రాజుకుంటూ ఉన్నది.
ఇటీవల కాలంలో నిన్న మొన్న జరిగిన సంఘటనలు చూసినైతే దాదాపు 76-78 మంది చనిపోయినారు. దానికి సంబంధించి మాట్లాడిన సుధాకర్ రావు గారు చెప్పండి, మీరు 12 ఏళ్ల పాటు అధ్యయనం చేసినారు ఆ ప్రాంతాల్లో, ఈ సమస్య మూలం ఏంటి? అంటే అస్సాంకి సంబంధించినంత వరకు 2-3 విషయాలు మనం గుర్తుంచుకోకపోతే సమస్య అర్థం కాదు. మొట్టమొదటిది ఏంటంటే అస్సాం ఒక రైల్వే కంపార్ట్మెంట్ లాంటిది. రైల్వే కంపార్ట్మెంట్లో వివిధ ప్రజలు వచ్చి ఎక్కుతారు, ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం ఉండదు. దాదాపు ఇదే రకమైనటువంటి పరిస్థితి అస్సాంలో కూడా ఉంది. అంటే అస్సాంలో అస్సామీయాలు ఉన్నారు, బోడోలు ఉన్నారు, రాభా, కార్బీ లాంటి వాళ్ళు ఉన్నారు, బెంగాలీ శరణార్థులు ఉన్నారు, బెంగాలీ ప్రజలు ఉన్నారు. అదేవిధంగా టీ గార్డెన్ లేబరర్స్ చాలా పెద్ద సంఖ్యలో సంథాలీ, ఒరాం, ముండా ఇటువంటి తెగలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే రకరకాల ప్రజలు రకరకాల సమయాల్లో గత 165 సంవత్సరాలుగా అస్సాంకి వలస వస్తూ ఉన్నారు. పర్యవసానంగా ఒక రైల్వే ఒకళ్ళతో మరొకరికి సంబంధం లేదు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మీరు ఒక మార్వాడి పట్టి, ఒక టౌన్లో ఉన్న మార్వాడి పట్టికి వెళ్తే 165 సంవత్సరాలుగా అక్కడ ఉన్న కుటుంబం ఉంది. బట్ మార్వాడి పట్టి దాటి బయటకి ఉన్నటువంటి అస్సామీయా ప్రజల దగ్గరికి వెళ్ళరు. ఇది మొట్టమొదటి సమస్య. అంటే టోటల్ కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ ద సొసైటీ. 180 భాషలు మాట్లాడే తెగలు ఉన్నాయి. ఈ 180 మంది ఒకరి భాష ఒకరికి అర్థం కాదు. వాళ్ళకి మధ్య కామన్ లింగ్వా ఫ్రాంకా కొన్ని ఉన్నాయి. అస్సామీయా కొన్ని చోట్ల పనికి చేస్తుంది, కొన్ని చోట్ల మణిపురి పని చేస్తుంది. ఇది మేజర్ నార్త్ ఈస్ట్ యొక్క ఫస్ట్ ప్రాబ్లం. రెండవది, ప్రతి ప్రాబ్లంలోనూ దేర్ ఇస్ అ ప్రాబ్లం విదిన్ ద ప్రాబ్లం. ఉల్లిపాయలో ఏ రకంగానైతే పొరలోపల పొర వస్తుందో అస్సాం సమస్యలో బోడో సమస్య, బోడోల సమస్యలో మళ్ళీ బోడో ప్రజలతో పాటు కలిసి నివసిస్తున్నటువంటి సంథాలీ, ఒరాం, ముండా ఇటువంటి తెగల సమస్య. ఇది రెండవ సమస్య. మూడవది ఏంటంటే, అస్సాం యొక్క పాపులేషన్ యొక్క వైచిత్ర్యం ఏంటంటే, ఒక గ్రామం ఉంటే ఇట్ ఈస్ హోమోజీనియస్. అంటే మొత్తము బోడోల గ్రామం అంటే బోడోలు మాత్రమే ఉంటారు, రాభాల గ్రామం అంటే రాభాలు మాత్రమే ఉంటారు, బంగ్లాదేశీ చొరబాటుదారుల గ్రామం అంటే కేవలం బంగ్లాదేశీలు ఉంటారు. కాబట్టి అక్కడ యుద్ధము ఒకరితో ఒకరికి కాకుండా ఒక ఊరితో మరొకరికి అవుతుంది. సో దీనివల్ల ఏ చిన్న గొడవ జరిగినా దాని మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ అవుతుంది. 100 మందిని చంపడానికి వీలుంటుంది, 1000 మంది శరణార్థులు అవుతారు. కాబట్టి ఈ 3 ప్రాబ్లమ్స్ అస్సాంకి పెక్యులియర్ ప్రాబ్లమ్స్, అస్సాంకి మాత్రమే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. టోటల్ కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ ద సొసైటీ. అందరినీ కలిపి ఉంచి అందరినీ జాగ్రఫికల్గా కలిసి ఉన్నారు, కానీ ఎమోషనల్గా కానీ భావాత్మకంగా కానీ వాళ్ళలో కలిసేటువంటి ఒక వాతావరణం లేదు. ఇది మొట్టమొదటి సమస్య. దీని గురించి గత 60 సంవత్సరాలలో ప్రభుత్వాలు కానీ అన్య సంస్థలు కానీ ప్రయత్నం చేయలేదు. దాంతో కంపార్ట్మెంటలైజేషన్ ఉంది. దిస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం. ఓకే, ఒకసారి మనతో పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు చంద్రశేఖరరావు గారు కూడా జాయిన్ అయినారు. వారు కూడా అస్సాంతో బాగా అస్సాం సమస్యలు లేదా నార్త్ ఈస్ట్ సమస్యలు బాగా తెలిసినారు. వారితో కూడా మాట్లాడదాం. అట్లాగే సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయినారు మనతో ఢిల్లీ నుంచి. సుధాకర్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడి మిగతా పెద్దల దగ్గరికి వస్తాం. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం. ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా అస్సాంలో ఇవాళ ఏర్పడిన పరిస్థితికి బాధ్యత ఎవరిది అంటారు? వాస్తవానికి ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య ఉంది సార్. ఆ ప్రాంతంలో అనేక గిరిజన తెగలు నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నాయి. ఈ గిరిజన తెగలకు సంబంధించినంత వరకు నాగాలు, బోడోలు, లేక మరికొన్ని చోట్ల కుకీలు, ఈ రకమైనటువంటి వారి మధ్య బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఉన్నప్పటి నుండి వారు నివాస స్థలాలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. ఒక స్వతంత్ర నాగాలాండ్ దేశాన్ని ఏర్పాటు చేయాలని నాగాలియం అనే పేరుతో వారు ప్రయత్నం చేశారు. ఫిజో దాంట్లో పెద్ద పాత్ర వహించాడు. వీటన్నింటినీ అస్సాం నుంచి విడదీసి కొన్ని రాష్ట్రాలుగా పెట్టిన తర్వాత కూడా అస్సాంలో ప్రత్యేకంగా ఇంకా అనేక తెగలు ఉన్నాయి. ఇందులో బోడో తెగ ఒక ముఖ్యమైనటువంటి తెగ. ఒక జిల్లాకు మాత్రమే వారు పరిమితమై ఉంటారు. ఓకే. వారికి ఒక అటానమస్ బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ వారు దానితో సంతృప్తి చెందటం లేదు. వాస్తవానికి పోలీసు మొదలైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలన్నీ ఈ అటానమస్ బోర్డు ద్వారానే వారు మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇంకా కొన్ని ప్రాంతాలను బోడోల్యాండ్లో కలపాలని, వారికి దాదాపు స్వయం ప్రతిపత్తి లాంటి పరిస్థితి ఏర్పాటు చేయాలని
స్వతంత్ర బోడోల్యాండ్ ఉండాలని కొంతమంది ఈ రకమైనటువంటి విభిన్న రకాలైన గ్రూపులు ఉన్నాయి. ఓకే. ఈ అంశాలపైన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పెట్టినటువంటి కుంపటి దాదాపు 7 దశాబ్దాల తర్వాత కూడా ఇవాళకి ఇంకా కొనసాగుతూనే ఉంది. దురదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో పరిశ్రమలు లేవు, రైల్వే లైన్లు లేవు, రోడ్లు లేవు. ఈ పరిస్థితి ప్రధానంగా వెనకబడిన వల్ల ఆ ప్రజల్లో ఉన్నటువంటి అశాంతిని కొంతమంది తీవ్రవాదులు ఉపయోగించుకుంటున్నారు. సుధాకర్ రెడ్డి గారు 1980లో ఈ అటానమస్ కౌన్సిల్ వేసిన తర్వాత కూడా అక్కడ పరిస్థితిని మెరుగుపరిచే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయలేదా? చేస్తే దానికి ఎవరైనా అడ్డొచ్చారా? ఇప్పుడు బోడోలు ఉన్నారు, బోడోలకు ఏమైనా స్వతంత్రంగా ఒక రాష్ట్రం ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? ఇది చాలా చిన్న చిన్న జిల్లాలు అయిపోతున్నాయి. ఆ చిన్న ప్రాంతం ఒక స్వతంత్ర రాష్ట్రంగా మనుగడ సాగించడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పని ఒక అభిప్రాయం రాజకీయ పార్టీల్లో ఉంది. ఇప్పటికే ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలు ఆదాయాలు లేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నుండే మొత్తం వారికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అయితే బోడోల్యాండ్కి సంబంధించినంతవరకు ఇప్పుడు సమస్య ఏమిటంటే ప్రభుత్వం అటానమస్ బోర్డును ఏర్పాటు చేసిన అందులో తీవ్రవాదులు దీన్ని వ్యతిరేకించారు. ఆ తీవ్రవాదులతో ఇప్పుడు చర్చలు జరుగుతుంటే దాంట్లో 2 గ్రూపులయ్యి చర్చలను నిరాకరించినటువంటి గ్రూపు ఇప్పుడు ఈ దుస్సాహసికమైనటువంటి దాడికి పాల్పడింది. వారు వ్యతిరేకిస్తున్నారని తెలిసినా వారు ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడే అవకాశం ఉందనేటువంటి అంశాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర హోంశాఖ 2 కూడా నిర్లక్ష్యం చేశాయని నేను భావిస్తున్నాను. ఓకే, ఒకసారి వారి దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి. యా, ఈ ఆయుధాలను వారు దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా అన్యాయమైనటువంటి పద్ధతిలో అమాయకులైనటువంటి ఆదివాసీలను చాలా పెద్ద సంఖ్యలో హత్య చేయటం అనేది వారి డిమాండ్లో ఏ రకమైనటువంటి డిమాండ్ అయినా దీన్ని అంగీకరించే ప్రసక్తి ఉండకూడదు. ఓకే సుధాకర్ రెడ్డి గారు, ఒకసారి నేను ఆనంద భాస్కర్ గారితో కూడా మాట్లాడి చంద్రశేఖరరావు గారి దగ్గరికి వస్తాను. ఆనంద భాస్కర్ గారు చెప్పండి, ప్రభుత్వాల బాధ్యత ఎంతవరకు ఉంది? ఇప్పుడు వలసల్ని నిరోధించాలని చెప్పి బోడోల డిమాండ్, వలసల నిరోధం జరగడం లేదు. అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేసినారు, తగిన నిధులు వస్తున్నాయా, డెవలప్మెంట్ జరుగుతుందా? ఇంత సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు అక్కడ పరిశ్రమలు లేవు, అభివృద్ధి లేదు, ఆ కారణంగా కూడా జరుగుతున్నది. అమర్ గారు చెప్పండి. 2012 నుంచి వివిధ పర్యాయాల్లో ఈశాన్య ప్రాంతంలో అక్కడి స్థితిగతులు, ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి నేను స్వయంగా తిరిగి వచ్చున్నవాన్ని. అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపురలో నెలకొన్న పరిస్థితులు 4 చోట్ల కూడా భిన్నమైనటువంటివి. ఆ ఉన్న చిన్న చిన్న రాష్ట్రాల్లో ఉన్న వాస్తవ పరిస్థితి మీద సుధాకర్ రావు గారు చెప్పినటువంటి అంశం వాస్తవం. ఎక్కడికక్కడ గ్రామానికి మధ్య, అంటే చిరు తండాకు మధ్య తగాదాగా మారినటువంటి వాస్తవ స్థితిని ప్రభుత్వ అధికార యంత్రాంగం స్వీకరించాల్సిన తీరులో దోషం ఉన్నదేమో అనేటువంటి భావన నాకు కలిగింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కేంద్రంలో మంత్రిత్వ శాఖను ఏర్పరిచి ప్రత్యేకంగా కంటింజెన్సీ నిధుల నుంచి ప్రత్యేకంగా నిధులు వెళ్ళేటువంటి రీతిలో వారికి అవకాశము కల్పించి దాని తర్వాత కూడా ఈనాటికి ప్రజానీకానికి కావలసినటువంటి మౌలికమైన వనరులని, కనీస జీవన ప్రమాణాన్ని సాధించలేకపోవడం అనేటువంటిది అత్యంత ప్రమాదకరమైన స్థితి. సరిహద్దుల నుంచి సమస్యలు ఉన్నాయి, దాంతోపాటుగా ఆదివాసీ జీవన విధానంలో అంతర్గతంగా పొంచి ఉన్నటువంటి సమస్య ఉంది. దాంతోపాటు ఈ అధికార యంత్రాంగంలో నిర్లిప్తమైనటువంటి ఈ నిధుల దుర్వినియోగం ప్రమాదకరంగా మారింది. 1996-98 మధ్య అరాచకం, అల్లర్లు, ప్రాణహాని 150 మందికి పైగా. 2008లో జరిగిన అల్లర్లు, ఆ దశలో 300 మంది చనిపోయారు. 2012 నుంచి ఆ తర్వాత కూడా 300 మంది చనిపోయారు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటిది అది ఆ సోనిత్పూర్, కోక్రాఝార్ జిల్లాలలో నెలకొన్న పరిస్థితి చాలా శాంతియుతంగా ఉండాల్సింది. వాస్తవానికి వారికి లోక్సభ సభ్యుని కూడా ఇదివరకు తీవ్రవాదిగా ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించుకున్న సందర్భం.
ఇటువంటి దశలో లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ బోడోల్యాండ్ పైన బోడోల్యాండ్ తీవ్రవాదుల పైన దాడులు జరగడము, దాని ప్రతీకార చర్యగా తాజాగా మొన్న మంగళవారం నాడు జరిగినటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి దుర్భర ఉదంతం, అమాయకులు బలైపోయారు. ఓకే, దీన్ని గమనించిన తర్వాత నాకు అర్థమవుతున్నది, బోడోల్యాండ్ కోసం ఏర్పరిచిన ప్రత్యేక అథారిటీ ఏ రకమైన స్థితికి వచ్చింది అంటే, మనం ఎంతో ఆదర్శంగా సమీకృత గిరిజనాభివృద్ధి కోసం ఉద్దేశించిన ఐటీడీఏలు ఏ రకంగా నిస్తేజమైపోయాయో అదే రీతిలో బోడోల్యాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ కూడా ఆ రకమైనటువంటి స్వరూపానికి రావడం జరిగింది. దాని మూలంగా ఈ పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. దీన్ని మానవీయ కోణంతో, సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణంతో అక్కడ శ్రద్ధ పెట్టేటువంటి వారు మాత్రమే పరిష్కరించగలుగుతారు. ఓకే ఆనంద్ భాస్కర్ గారు, ఇంకొక విమర్శ కూడా ఉన్నది ఏమిటంటే నార్త్ ఈస్టర్న్ పూర్తిగా భారతదేశం అంటే మెయిన్ ల్యాండ్ ఇండియన్స్ వాళ్ళను ఇది చేయడం లేదు, దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారనే ఒక విమర్శ కూడా ఉంది. చంద్రశేఖరరావు గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనతో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు పేరాల చంద్రశేఖరరావు గారు ఉన్నారు. వారు కూడా చాలా సంవత్సరాలు అస్సాంలో గౌహతి కేంద్రంగా పనిచేసి ఉన్నారు కాబట్టి అక్కడ పరిస్థితులు గమనించున్నారు. ఇప్పుడు మీరు విన్నారు ఆనంద్ భాస్కర్ గారు, సుధాకర్ రెడ్డి గారు మాట్లాడింది, అట్లాగే సుధాకర్ రావు గారు ఇక్కడ మాట్లాడింది విన్నారు. అక్కడ రకరకాల యాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేసినా కూడా చాలా చోట్ల జరుగుతున్నట్టుగానే అక్కడ నిధులు సరిగ్గా ఇది కాకపోవడం, అధికార యంత్రాంగం దాని మీద దృష్టి పెట్టకపోవడం, ఇవాళ మొత్తంగానే ఈశాన్య రాష్ట్రాలు అస్సాంతో సహా మెయిన్ ల్యాండ్ నుంచి వేరైపోయినాము, మెయిన్ ల్యాండ్ మమ్మల్ని చూడడం లేదు, సరిగ్గా మమ్మల్ని పట్టించుకోవడం లేదనే ఒక భావన కలుగుతున్నది. చూడండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ 1 ప్రభుత్వం ఎప్పుడైతే ఉండిందో అప్పటి నుంచి మెయిన్ ల్యాండ్తో రాజకీయంగా కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ, ఆర్థికంగా కానీ, సాంస్కృతికంగా కానీ కలపడం కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇండియన్ హిస్టరీలో మొట్టమొదటిసారి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ సపరేట్గా వాజ్పేయి గారి సమయంలో ఏర్పడ్డది. డిపార్ట్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ పేరు మీద సపరేట్ ఒక ప్లాట్ఫాము కేంద్ర ప్రభుత్వం ఆ రోజు డెవలప్ చేసింది. ఆ తర్వాత ఇంకా 10% ప్రతి మినిస్ట్రీలో 10% బడ్జెట్ను ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించాలని కాన్స్టిట్యూషనల్గా ఒక నియమం తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏదైనా కారణం వలన డబ్బు మిగిలిపోతే అది ల్యాప్స్ కావడానికి లేదు, అది మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో తప్పకుండా కంటిన్యూ అవుతుంది. ఆ రకంగా లక్షలాది రూపాయలు, ఒక రకంగా చెప్పాలంటే 1000 కోట్ల రూపాయలు నార్త్ ఈస్ట్ కోసం డబ్బులు వెళ్ళాయి. కాబట్టి ప్రభుత్వాల నుంచి డబ్బులు లేకపోవడము ఇది అసలు కారణమే కాదు. డబ్బు వెళ్ళిన డబ్బు ఏమైంది, ఎంతవరకు అభివృద్ధికి ఉపయోగపడింది, ఉపయోగపడింటే ఈ పరిస్థితి ఎందుకున్నది? ఇక్కడ నా అభిప్రాయంలోనైతే ఇక్కడ 3 కారణాలండి. ఒకటేమో బేసిక్గా దుష్పరిపాలన. నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, గతంలో ఉన్నటువంటి అనేక కేంద్ర ప్రభుత్వాలు కానీ, ఇక్కడటువంటి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కానీ, పోలీస్ కానీ, జ్యుడిషియరీ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, లేకుంటే పీపుల్స్ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలను వినడం కానీ, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కానీ, బేసిక్గా డెమోక్రటిక్ సెటప్లో ఏవైతే ఉండాలనో దీని విషయంలోనే ఒక ముఖ్యమైన లోపం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక సంవత్సరాల నుంచి ఏర్పరిచినటువంటి ఏదైతే బ్యాడ్ గవర్నెన్స్ ఒక సిస్టమ్ ఉందో, దుష్పరిపాలన సంబంధించినటువంటి మూలాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ముఖ్యమైన కారణం. రెండవ కారణం నా అభిప్రాయంలో అక్కడి నుంచి స్పష్టంగా చూశాను. అక్కడ ఇంకొక డిస్టిక్ ఉంది, డిహెచ్డి అని, దిమా హసావో డిస్టిక్ అని చెప్పి, అక్కడ ఒక రిటైర్డ్ అయినటువంటి సీజ్ ఫైర్లో ఉన్నటువంటి ఒక కమాండర్ ఇన్ చీఫ్ ఒక ఆయన అని చెప్పి అడిగాను. అప్పుడు రైల్వే లైన్ అక్కడ నుంచి త్రిపురకి వేస్తున్నప్పుడు ఎప్పుడు వాళ్ళు ఒక 5-6 హిందీ లాంగ్వేజ్ వాళ్ళని ఎప్పుడు చంపేసేవాళ్ళు. నేను ఆయన అడిగాను, ఎందుకంటే ఇట్లా అమాయకమైన ప్రాణాలు, వాళ్ళు రోజు కూలీ కోసం రైల్వే ట్రాక్లో పనిచేస్తున్న వాళ్ళు మీరు ఎందుకు చంపారని చెప్పి నేను అడిగాను. ఆయన ఒకటే మాట్లాడినారు, సార్ మేము నార్త్ ఈస్ట్ వాళ్ళను 50 మందిని చంపినా అది నార్త్ ఈస్ట్లోనే న్యూస్ అవుతుంది. మేము బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళను, హిందీ భాష వాళ్ళని కానీ, లేకుంటే నార్త్ అంటే ఛత్తీస్గఢ్ నుంచో ఒరిస్సా నుంచి వచ్చినటువంటి గిరిజనులను కానీ, ఇటువంటి వాళ్ళని కనుక మేము చంపితే అది పతాక శీర్షికలలో దేశవ్యాప్తమైనటువంటి వార్త అవుతుంది. కేవలం న్యూస్ కోసం, అంటే టు గెట్ అటెన్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్, టు గెట్ ఏ బిగ్ డీల్ ఇన్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్,
దీనికోసం మేము అప్పుడప్పుడు ప్రచారం కోసం చంపుతాం సార్ అని ఒక మాట అన్నాడు. ఓకే. చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఈ పరిస్థితులు ఉన్నాయి. మూడో అంశం ఏంటంటే వీళ్ళకి ఆయుధాలు కావాలా. అక్కడ చాలా మిలిటెంట్ మూవ్మెంట్స్ ఉన్నాయి నార్త్ ఈస్ట్లో. వాళ్ళకు ఆర్గనైజేషన్ నడిపించడం కోసం ఆయుధాలు కావాలా, ఇండస్ట్రియలైజేషన్ లేదు, ఎంప్లాయ్మెంటు చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయుధాలు కావాలా, తర్వాత వాళ్ళ క్యాడర్కు శాలరీస్ ఇవ్వడం కోసం డబ్బులు కావాలా, డొనేషన్స్ కావాలా, విదేశాలకు వెళ్ళి ట్రైనింగ్ క్యాంప్స్ ఉంటాయి. ఇటువంటి పరిస్థితి కోసం దే నీడ్. అంటే అప్పుడప్పుడు నెలకోసారి ఇట్లా పెద్ద ఎత్తున చంపితే డబ్బులు, వసూళ్ళు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు అందరు ఇస్తారు. రైట్. కానీ ఓట్ బ్యాట్ పాలిటిక్స్లో అనేక రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే చాలా సంవత్సరాలు ఈ సీజ్ ఫైర్ అయినటువంటి గ్రూపులతో తుపాకులు వాళ్ళ చేతిలో ఉంటాయి, వాళ్ళతో సీజ్ ఫైర్ అవుతుంది, దానికి ఒక విలువే లేదు. వాళ్ళను మళ్ళీ ఎలక్షన్లలో ఉపయోగించుకొని ఆ సీట్లను గెలిచడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడే సురవరం ప్రతాప్ రెడ్డి గారు అన్నట్టుగా సుధాకర్ రెడ్డి గారు అన్నట్టుగా కుకీ అని ఒక మాట అన్నారు. వారు ఈ కుకీస్ అంతా మొత్తం మణిపూర్ సంబంధించిన వాళ్ళు. ఈ మణిపూర్లో ఈ కుకీ కమ్యూనిటీ సంబంధించినటువంటి మొత్తము అక్కడ ఎన్నికల్లో నేను స్వచ్ఛంగా చూశాను. అక్కడ అధికార పార్టీతో వాళ్ళ మొత్తం మిలిటెంట్ మూవ్మెంట్స్ కలిసిపోతాయి, డబ్బులు కోట్లు చేతులు మారుతాయి, మొత్తం ఎలక్షన్లలో వాళ్ళే గెలుస్తారు. మిలిటెంట్ మూవ్మెంట్స్ ఎవరిని గెలిపిస్తే వాళ్ళే గెలుస్తారు. ఇది ఆ రోజు ఒక రాజకీయ వ్యాపారం అయిపోయింది, ఒక బిజినెస్ అయిపోయింది. రాజకీయ పార్టీల మిలిటెంట్స్ యొక్క చేతులు ఒకరికొకరు కలుపుకోవడమే ఈ యొక్క హింసకు ఒక ముఖ్యమైన కారణమైంది అక్కడ. రైట్. శ్రీపతి రామ్ గారితో మాట్లాడింది, ఒకసారి సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడదు. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, సక్సెసివ్ గవర్నమెంట్స్ యొక్క బ్యాడ్ గవర్నెన్స్ లేదా పొలిటికల్ రీజన్స్ ఎలక్షన్స్ కోసం అని చెప్పి వాళ్ళ ఆ గ్రూప్స్ని యూజ్ చేసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని కూడా చంద్రశేఖరరావు గారు అంటున్నారు. కొంతవరకు అది వాస్తవమైన ప్రధానమైనటువంటి సమస్య నేను ఇప్పటికీ కూడా భావిస్తున్నది, అక్కడ ప్రజలకు ఉద్యోగాలు సృష్టించగలిగినటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయలేకపోవటం, వారి వ్యవసాయం, అక్కడ ఉన్నటువంటి పండ్ల తోటలకు సంబంధించినటువంటి మంచి ఫలసాయం, వీటిని ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు కల్పించలేకపోవటం, దీంతో దుర్భరమైనటువంటి దారిద్ర్యం ఉంది. ప్రజలలో ఒక ఏలియనేషన్, మేము భారతదేశానికి చెందిన వారము అనేటువంటి అభిప్రాయం లేకుండా పోతాం. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని అంశాల మీద చాలా మెతక వైఖరిని అవలంబించినాయి. ఉదాహరణకు నాగా సోషలిస్ట్ పార్టీ అనేటువంటి వారు 3 నెలలు 4 నెలల పాటు దిగ్బంధనం చేస్తారు మణిపూర్కు ఏ వాహనాలు వెళ్లకుండా. మణిపూర్కు రైల్వే లైన్ లేదు, ఒక్కొక్క లారీకి 10,000 రూపాయలు ఇస్తే తప్ప వస్తువులు అమ్మడానికి వీల్లేదు. సిమెంటు, గ్యాసు, బియ్యము, పెట్రోలు ఇవన్నీ భారతదేశంలో ఇతర ప్రాంతాల కంటే 3 రెట్లు ఎక్కువ ఖరీదుకు మణిపూర్లో అమ్ముతుంటారు. ఓకే. వాస్తవానికి బర్మా నుండి మందులు స్మగుల్ కాకపోతే మణిపూర్ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. ఓకే. కానీ మన ప్రభుత్వం ఎన్నడూ ఈ దిగ్బంధనాన్ని బద్దలు కొట్టడానికి, ఈ తీవ్రవాదులను బందిపోటు దొంగల్లాగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి కొన్ని రాజకీయ శక్తులను అదుపులో పెట్టడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. అలాగే బోడోల్యాండ్కి సంబంధించినటువంటి విషయంలో ఓవైపు చర్చలు జరపాలి, వారిని సంతృప్తిపరిచేటువంటి పద్ధతిలో న్యాయమైనటువంటి కొన్ని డిమాండ్లను అంగీకరించి ఆ ప్రజల్లో విశ్వాసం కలిగించాలి. అదే సందర్భంగా ఈ రకమైనటువంటి హత్యాకాండకు పాల్పడుతున్నటువంటి వారి మీద తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ముందు ఆయుధాలు నిర్మూలించాలి ఆ ప్రాంతంలో. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు. ఒకసారి సమస్య ఒకటి ఏంటంటే సార్, సరిహద్దుల నుంచి చాలా పెద్ద ఎత్తున ఆయుధాలు స్మగుల్ అవుతాయి వీళ్ళకు, అటు బంగ్లాదేశ్ నుండి, అవును, ఇంకా ఇతర మణిపూర్కు సంబంధించి మియాన్మార్ నుండి, మయన్మార్ ఈ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఈ స్మగ్లింగ్ని అరికట్టడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతాయి. ఓకే సుధాకర్ రెడ్డి గారు, ఒకసారి శ్రీపతి రామ్ గారితో మాట్లాడే ముందు ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను.
వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం అస్సాంలో జరుగుతున్న హింసాకాండ గురించి చర్చిస్తున్నాం. శ్రీపతి రామ్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వారితో కూడా మాట్లాడడం. వారు అక్కడ ఒక 5-6 సంవత్సరాలు పనిచేసి కూడా వచ్చినారు. రామ్ గారు చెప్పండి, మన దేశ ప్రధానమంత్రి అక్కడి నుంచి రాజ్యసభకు రిప్రజెంట్ చేసినారు 2 టర్మ్స్. అయినప్పటికీ కూడా అక్కడ ఇంతకుముందు సుధాకర్ రెడ్డి గారు చెప్పిందైనా ఇతర పెద్దలు చెప్తుందైనా డెవలప్మెంట్ లేకపోవడం, పోతున్న నిధులన్నీ కూడా దుర్వినియోగం. నేనైతే స్వయంగా నా అనుభవం అయితే గౌహతి పోయినప్పుడు ఒకసారి చూసినాను, నేను ఇంఫాల్ పోయినప్పుడు చూసినాను, ఇతర ప్రాంతాలు తిరిగినప్పుడు కూడా చూసినాను. అక్కడ పని లేకపోవడం ఒకటి ప్రధానంగా, జనానికి పని లేకపోవడం. ఎక్కడో దగ్గర జనం గుమ్మిగుడి ఉంటే మేము అడిగినా ఏమిటిది అంటే ఏం లేదు, ఒకడు నీళ్ళలో నుంచి పాము పడుతూ ఉన్నాడు, మిగతా వాళ్ళంతా నిలబడి చూస్తున్నారు. ఏమిటంటే రోజు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పినారు అక్కడ. ఇది అక్కడ జనానికి పని కల్పించలేకపోవడం, అక్కడ పరిశ్రమల్ని అభివృద్ధి చేయలేకపోవడం, లేదా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేకపోవడం. ఇంకోటి ప్రధానమైన పాయింట్ సుధాకర్ రెడ్డి గారు చెప్పింది, వారికి మేము భారతదేశంలో భాగం అనే ఒక విశ్వాసాన్ని కల్పించలేకపోవడం వల్ల జరుగుతుంది. ప్రభుత్వాలు, సక్సెసివ్ గవర్నమెంట్స్, ఏ పొలిటికల్ పార్టీ అనేట్టు కావచ్చు, టోటల్ ఫెయిల్యూర్ అనిపించడం లేదా? నిజమేనండి. నేను కూడా మీరు చెప్పినట్టు ఒక 5 సంవత్సరాలు ఉన్నాను అక్కడ. అయితే వారు చెప్పినట్టుగా అక్కడ అనేక రకాలైనటువంటి ట్రైబ్స్, 180 లాంగ్వేజెస్ అవన్నీ ఉండటం. ఓకే, విత్ ఇన్ ఒక గ్రూప్లో కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయండి. ఒకరి మీద ఒకరు ఎప్పుడు కంటిన్యూస్ రైవలరీ, ఫైట్, కిడ్నాప్స్, ప్రతిదానికి వైలెన్స్, ఈ రకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయండి. అయితే ఇన్ని గ్రూప్స్లో కూడా ముఖ్యంగా ఈ 4 కోక్రాజారు, సోనిట్పూరు, తర్వాత నౌగాం, ఈ జిల్లా, ఈ ప్రాంతంలో మాత్రం ప్రస్తుతం జరుగుతున్నటువంటి గొడవంతా కూడా కేంద్రీకృతమైంది. ఎప్పటి నుంచో ఉంది ఇది, 1980s నుంచి కూడా మనం చూస్తున్నటువంటి గొడవ. అయితే మీరు అన్నది నిజం, డెవలప్మెంట్ ఇష్యూస్, డెవలప్మెంట్ లేకపోవటం ఒకటి కారణమైతే, వీటన్నిటికంటే నాకేమనిపిస్తుందంటే ప్రతి గ్రూప్లో కూడా సపోజ్ మీరు చూడండి, బోడోల్యాండ్ కోసం ట్రై చేసేవాళ్ళు, ప్రయత్నం చేసేవాళ్ళు అనేక గ్రూపులుగా వాళ్ళే వ్యతిరేకంగా ఘర్షణలు పడుతున్నటువంటి 3-4 గ్రూపుల్ని శాంతి చర్చలు జరగాలంటున్న వాళ్ళు ఒకళ్ళు, హింసకు వాళ్ళు ఒకళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడ అధికారం కోసం ఒక వెంపర్లాట వాళ్ళకి కూడా ఉందండి. ముఖ్యంగా ఈ 4 జిల్లాల్లోనైతే 30% బోడో ట్రైబ్స్ ఉన్నారు, బోడోస్ ఉన్నారు. అండ్ 70% అక్కడి నుంచి అస్సామీస్ నుంచి వచ్చినటువంటి ఇతర కాస్టులు కానివ్వండి, లేకపోతే బెంగాలీ మాట్లాడే ముస్లిమ్స్ కానివ్వండి, ఇటు నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ కానివ్వండి, అలానే దిమాహాసా ట్రైబ్స్ కానివ్వండి, కొంతమంది వీళ్ళందరూ ఉన్నారండి అక్కడ. 70% ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే మొదటి పర్టికులర్గా బోడోల్యాండ్ తాలూకానే, బోడోల్యాండ్కి సపోర్ట్ చేసేవాళ్లే అధికారంలో ఉండటం, ఎంపీలుగా ఉండటం జరుగుతూ వస్తున్నది. మొట్టమొదటిగా మనం అక్కడ చాలా వైలెన్స్ ఈ గ్రూపుల మధ్య జరిగింది. ఇండియా వర్సెస్ అని తీసుకుంటారు సార్ వాళ్ళు. మీరు చెప్పింది నిజం. మేము ఎప్పుడు ఇండియన్స్ కాదు అనే ఫీలింగ్ చాలా చోట్ల మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు మేము గమనించిన విషయం. ఆ ప్రాబ్లం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి 1983లో నెల్లి ఘర్షణలో దాదాపు 6,000 మంది చచ్చిపోయారు అనఫీషియల్ అకౌంట్ ప్రకారంగా. అక్కడి నుంచి ఈ గ్రూపుల మధ్య ఘర్షణ, వేరే గ్రూపుల మధ్య ఘర్షణ, ఇవన్నీ కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి. మొన్నటి విషయం కాడికి వచ్చేటప్పటికి ఫస్ట్ టైం 2014 మే ఎన్నికల్లో మొదట్లో ఉల్ఫాకు చెందినటువంటి నాబ్ శరణ్య అనే ఆయన ఉల్ఫా ఉండేవాడు. ఆయన మొన్న ఎన్నికయ్యాడు అక్కడి నుంచి. అతను ఇప్పుడున్నటువంటి బోడో గ్రూప్స్కి సపోర్ట్ చేయకుండా కొంచెం సపరేట్గా వచ్చున్నాడు. దానివల్ల వీళ్ళు ఏం చేశారంటే అక్కడ నాన్ బోడో గ్రూప్స్ ఒక 20 గ్రూపులు ఒక సంఘటనగా తయారై వాళ్ళందరూ కూడా నాన్ బోడో క్యాండిడేట్కి, ఇప్పుడు నాబ్ శరణ్యకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటిగా నాన్ బోడో క్యాండిడేట్ అక్కడి నుంచి ఎంపీగా రావటం ఒక హిస్టారికల్ పాయింట్. అది వచ్చిన తర్వాత బోడోస్ వాళ్ళు వ్యతిరేకించుకున్నప్పుడు కూడా నాన్ బోడోస్ విషయంలోకి వచ్చేటప్పటికి అందరూ ఒక వ్యతిరేకంగానే ఉండటం జరుగుతూ ఉండింది. ఇక్కడి నుంచి ఈ గత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సార్ 40 మంది పోలీస్ ఎన్కౌంటర్స్ లో చనిపోయినారు. దానికి రిటాలియేట్ చేసుకోవడానికి బోడోస్ ట్రై చేస్తారు. ప్రభుత్వానికి సమాచారం కూడా ఉంది. అక్కడి నుంచే ఈ రిటాలియేషన్ లో భాగంగా ఇది జరిగింది. రామ్ గారు, ఒక్క నిమిషం. మనం గౌహతి నుంచి మనతో మాట్లాడడానికి గీతార్థ పాఠక్, ఒక సీనియర్ పాత్రికేయులు, ఆయన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీగా ఉన్నారు. అస్సాం వాస్తవ్యులు, గౌహతిలో ఉంటారు. ఆయనతో ఒకసారి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. గీతార్థ పాఠక్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. Tell me, sir, what is happening in Assam now? Briefly. This is a very, sad news. This Bodo militants, NDFB, they have targeted some key tribes. Okay. So almost 70, maybe more people has been died because of the attack. And the Bodo militants, they have targeted some key tribes. Okay. So almost 70, maybe more people has been died because of the attack. And the Bodo militants, they have targeted some key tribes. Okay. So almost 70, maybe more people has been died because of the attack. And the Bodo militants, they have targeted some key tribes. Okay. So almost 70, maybe more people has been died because of the attack. And the Bodo militants, they have targeted some key tribes. Okay. So almost 70, maybe more people has been died because of the attack. And the Bodo militants, they have targeted some key tribes. Okay. So almost 70, maybe more people has been died because of the attack. And the Bodo militants, they have targeted some key tribes. Okay. So almost 70, maybe more people has been died because of the attack. And the Bodo militants, they have targeted some key tribes. Okay. So almost 70, maybe more people has been died because of the attack. And the Bodo militants, they have targeted some key tribes. Okay. So almost 70, maybe more people has been died because of
So the Boro militants are targeting people in the Boroland area. Boroland is some areas where Boros are there, and earlier in Bajpayee government they have given some areas under 6th schedule of the constitution for the Boro people. Hello. Okay, tell me. Okay. So some Boro people, there are lots of organization, BLT, Boro Liberation Tigers. Okay. They were ultra outfit. So the Bajpayee government, earlier Bajpayee government, they have signed an accord with the BLT, and they have given certain areas of Assam under 6th schedule to the BLT people. Okay. So after BLT people coming into power, under 6th schedule in some areas, Kokrajhar, Chirang, Odalguri, 3 districts are there, and Baksa, 4 districts are there. So in these 4 districts, there are lots of other people are inhabiting, like Muslims and Rajbangshis and T tribes. Okay, sir. Gitarth, what do you think is the solution for this? Briefly. You see, this is it's a program. Because, last time when this incidents happened in 4-5 places. Not in Tantajia's area, Kokrajhar, then in Bishwanath Chariali, then in Sonitpur. There are 3 districts. And the target is the T tribes. Target is the T tribes. That means this is a planned murderous program. Okay. And earlier also what they did in some 2 years ago, the Muslim people said that they targeted Muslims because they want to cleanse, ethnic cleansing. The term is ethnic cleansing. They want to cleanse the Muslims first, then Adivasis, then Biharis also. They attack Biharis also. Okay. There are lots of Bihari people in BTAD area. It's called BT area. And Nepalese also. Time to time they are attacking all these people so that they can cleanse all these people and they can rule. Patakji, there are 2 things today. The Union Home Minister Rajnath Singh has toured these areas, and he was saying that there is no question of any talks with Bodos. Do you think it is correct? No? There is no talks with Bodos. No talk. No question of talks. No question of any discussion with Bodos. We will deal with iron hand, he was saying. You see, this entire program is that these Bodos were given the special area status by the BJP, erstwhile BJP, Bajpayee government. Okay. And you see, now the Congress is in power in Assam. So BJP has a program also. Okay. So that in the 2016, next year is the election, Assam Assembly election. Okay. 2016. Okay. So they are trying hard to get, how can they, eradicate, how can they fight Congress, and they want to reign in Assam. Okay. Can you please be on the line? Mr. Chandrasekhar Rao is here. We will ask him. Chandrasekhar Rao గారు చెప్తున్నారు ఆయన 2016లో అస్సాం ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ అక్కడ గెలవడం కోసం అని చెప్పి మళ్ళీ ఇవేవో జరుగుతున్నాయి. దాన్ని మళ్ళీ అక్కడ అప్పీజ్మెంట్ మొదలవుతుంది, మళ్ళీ అక్కడ బోడోలతో చర్చలు మొదలవుతాయి, లేదా వేరే రకంగా డీల్ చేస్తారనే మాటలు మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ ఉన్నాయి అని అన్నారు తప్ప బీజేపీ కారణం అని వారు అనలేదు. దీంట్లో వారు అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ బీజేపీ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది అన్నారు. లా అండ్ ఆర్డర్ అనేది 100% స్టేట్ సబ్జెక్ట్ అండి. ఓకే. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సంబంధించినట్టు ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళకి ఎంత కావాలంటే సెంట్రల్ ఫోర్సెస్ను వాళ్ళు అవేట్లో పెడతారు. ఎప్పుడైనా సెంట్రల్ ఫోర్సెస్ యాక్ట్ చేసేది కేవలం ఆ స్టేట్ సంబంధించినటువంటి ఎవరైతే డిస్ట్రిక్ట్ ఎస్పీ ఉంటారో వాళ్ళను నేతృత్వంలోనే సెంట్రల్ ఫోర్సెస్ కూడా పనిచేస్తాయి. కాబట్టి ఇవన్నీ ఒక అంశం. దీంట్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే
నార్త్ ఈస్ట్లో శాంతియుత ప్రాంతాలు చాలా ఉన్నాయి. అక్కడ ఎందుకు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు లేదు, ఇది కూడా మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు మిజోరాం అనుకోండి. మిజోరాంలో ఇందిరాగాంధీ జమానాలో చాలా పెద్ద ఎత్తున మిలిటెన్సీ ఉన్నది మిజో నేషనల్ ఫ్రంట్ పేరు మీద. ఓకే. అయితే ఈరోజు మిజోరాం ప్రశాంతంగా ఉంది. ఆ తర్వాత త్రిపురలో కూడా ఒకప్పుడు త్రిపుర ఎన్ఎల్ఎఫ్టీ నేషనల్ లిబరేషన్ ఆఫ్ త్రిపుర టైగర్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఈరోజు త్రిపుర ప్రశాంతంగా ఉంది. మేఘాలయలో ఒక హాఫ్ పార్ట్ షిలాంగ్ సంబంధించిన పార్ట్ ఏదైతే అది ప్రశాంతంగా ఉంది. గారో హిల్స్ పార్ట్ అంటే ఇది ఉంది. కాబట్టి ఇది కూడా ఆలోచించాలి. We will ask Gitat Pada. Gitat, I hope you have understood what Mr. Chandrasekhar Rao said. He is saying that in Northeast there are states where it is very peaceful, there is no problem. Why this problem in Bodoland or Assam? See, the law and order situation is dealt by the state governments. It is not the subject of the central government, he says. Hello? Yes. Hello? Yeah. Tell me. Yeah. Please tell me briefly. Hello? Tell me briefly, Gitarth. Yeah. The problem is that, this is a political agenda. Okay. This is a political agenda to oust Congress. He is clearly saying political agenda to oust Congress. But what he is saying is there are states where there is peace, like Manipur, like Tripura, like Mizoram and Tripura. Pardon? See, what he is saying is there are states in Northeast which are peaceful like Mizoram and Tripura. Why not these states? These states are ruined. The law and order situation is ruined because of the state government's misrule or whatever you say, inefficiency or whatever you say. You see, there are, the problem of Assam and Mizoram and Nagaland, this is different totally. Okay. This Bodoland problem was created because some Bodo people, they wanted their own rule in particular areas. Okay. And, political parties, they wanted, first you see, BJP and supported this Bodo people. Okay. And in Bodos also, there are 2, 3, 4 groups. I know. One group is now ruling. I know. One group is now in the jungle. Okay. They are militants. So those who are in the jungle, militants, they are fighting also. Those who are ruling. Okay. This is the problem. Thank you. There may be problem. They may be peaceful. Thank you, Gita. Thank you, Gita. But then problem from Mizoram and Assam, you cannot equate all this problem. Okay. Thank you, Gita. Thank you, Gita. Thanks for coming on the phone line from Guwahati and talking to us. నేను మళ్ళీ మిగతా పెద్దల దగ్గర పోయి ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఇప్పటివరకు అస్సాం నుంచి సీనియర్ పాత్రికేయుడు గితార్థ పాఠక్తో మాట్లాడినాం. సుధాకర్ గారు చెప్పండి, గితార్థ పాఠక్తో మాట్లాడి ఆయన చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ను ఊస్ చేయడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది అని చెప్తున్నారు. ఇది చాలా పైన ఆలోచించినట్టుగా నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే అసలు బోడో ఉద్యమం ప్రారంభం కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 1985లో అస్సాం ఒప్పందం జరిగింది. ఒప్పందంలోని 6వ పాయింట్ ఆర్టికల్ 6 ఏంటంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అస్సామీస్ పీపుల్. అంటే అస్సాం ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షిస్తాం. సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చున్న వాళ్ళకి అస్సాం అనేది అస్సామీస్ పీపుల్ అంటే మొత్తం అస్సాంలో ఉన్నవాళ్ళు. కానీ అస్సాంలో ఉన్న ప్రజలకి బోడోలు వేరు, కార్బీలు వేరు, రాభాలు వేరు, అందరూ వేరువేరుగా ఉన్న చోట అస్సామీస్ పీపుల్ యొక్క ప్రయోజనాలు మాత్రమే, అస్సామియా భాష మాట్లాడే వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే పరిరక్షించబడతాయి అనేటువంటి అనుమానం వచ్చి ఈ ఉద్యమాలు మొదలైనాయి. ఈ ఏజీపీ గవర్నమెంట్ 1985లో ఏర్పడ్డప్పుడు ఏజీపీ గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేయడం కోసము రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాని ఉపయోగించి బోడో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్టు పేపర్లో ఫోటోలతో సహా వచ్చింది. ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఉండేది ఆ రోజుల్లో. ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఫోటోలతో సహా రా ఏజెంట్స్ ట్రైనింగ్ ఇవ్వటము, దానికి సంబంధించిన ఫోటోలు ఇచ్చింది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఎంతో కొంత ఉపయోగించుకున్న మాట వాస్తవము. అయితే మౌలికంగా జనాభా యొక్క స్వరూపం మారటము, ఒక్కొక్క వర్గం నుంచి ప్రజలు రావటము, వాళ్ళు అక్కడ ఉండడము, వాళ్ళు వేరువేరు కారణాల వల్ల, హిస్టారిక్ రీజన్స్ వల్ల రావడము, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళందరూ పోరాటము. దీంతో బోడోల సమస్య ఏంటంటే బోడో బీటీఏడి ఏదైతే బోడో ఏరియా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో దానిలో 35% మాత్రమే బోడోలు, 70% నాన్ బోడోలు ఉన్నారు. వాళ్ళ ఏదైతే కౌన్సిల్ ఉందో ఆ కౌన్సిల్లో
46 సీట్లలో 30 సీట్లు ట్రైబల్స్కి రిజర్వ్డ్ అంటే బోడోస్కి రిజర్వ్డ్. ఓకే, జనాభా తక్కువ, సీట్లు ఎక్కువ. Right. కాబట్టి గెలవడం కోసం వీళ్ళు ఎవరిపైన ఆధారపడాలి? ఈ డిఫరెంట్ గ్రూప్స్ మళ్ళీ ఎవరైతే తమ శత్రువులను భావిస్తున్నారో వాళ్ళపైన ఆధారపడాలి. సార్ సుధాకర్ గారు దీని మీద కాంగ్రెస్ వాదన ఏంటో చూద్దాం. ఆనంద భాస్కర్ గారు చెప్పండి. సుధాకర్ గారు చెప్పింది విన్నారు. ఎంతో కొంత ప్రతి రాజకీయ పార్టీ కూడా ట్రైంగ్ టు వాట్ యు సే ఫిష్ ఇన్ ది ట్రబుల్డ్ వాటర్స్. అమర్ గారు, సార్ చెప్పండి. ఈశాన్య ప్రాంతంలో అస్సాంని ప్రత్యేకమైన దృష్టితో ఎంతో జాగ్రత్తగా అక్కడ శాంతిని నెలకొల్పడానికి మిజోరంలో ఏ రకమైన ప్రయత్నం జరిగిందో అదే రీతిలో అంతకంటే ఉదాత్తంగా కాంగ్రెస్ హయాంలో ప్రయత్నం జరిగింది. దాని తర్వాత 2004లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బోడోల సమస్యను పరిష్కరించడం కోసం తీసుకోవాల్సిన గుణాత్మకమైన నిర్ణయాత్మకమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఏమైనా స్పెసిఫై చేయగలరా? అట్లాంటి యాక్షన్స్ ఏమైనా స్పెసిఫై చేయగలరా? ఒకటి రెండు. ఆనంద భాస్కర్ గారు, ఇప్పుడు సుధాకర్ రావు గారు చెప్పినటువంటి వాస్తవమైన అంశాల్లోంచే నేను తీసుకుంటా ఉన్నాను. చెప్పండి. అక్కడ ద పీపుల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ అస్సాం అని రాయడానికి బదులు అస్సాం పీపుల్, అస్సామీ పీపుల్ అనేటువంటి పదజాలం రావడం మూలంగా అంతర్గతంగా అంటే అంతటి చైతన్యం క్రమక్రమంగా ఆదివాసీ సమాజంలోకి చొచ్చుకుపోవాలి అంటే అది చాలా దీర్ఘకాలం పడుతుంది. ఆ దీర్ఘకాలం పట్టినటువంటి నేను మొదట్లోనే మనవి చేశాను, ఇది తండాల మధ్య సమస్యలాగా కనిపిస్తూ ఉంటుంది. నేను అధ్యయనం చేసిన మేరకు మణిపూర్లో వారాలు రహదారులు, జాతీయ రహదారి అనేటువంటి చిన్న రహదారి మిగిలిపోతుంది. లక్షలాది వాహనాలు ఇటువైపు అటువైపు ఆగిపోతుంది. అవును, అక్కడికి రైలు సౌకర్యం కూడా లేదు. నాగాలాండ్, దిమాపూర్ నుంచి రావాలి ఎవరైనా వస్తే. జిల్లాల వారీగా మనం విషయాన్ని అర్థం చేసుకుంటే అస్సాంలో నెలకొని ఉన్నటువంటి సమస్యని, అక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యని పరిష్కరించడంలో బోడోలకి ఒక ప్రత్యేకమైన ఉద్రిక్త పరిస్థితిని, ఆ ఉద్రిక్తతను ఉద్యమంగా ఉన్మాదంగా వాడుకోవడానికి సరిహద్దుల నుంచి అందేటువంటి సహకారం, వీటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న అల్లర్లు 96 గురించి మనవి చేశాను, 98 గురించి మనవి చేశాను, 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలు, 2008, 2012. అయితే ఈ దశలో ఇది సైనిక చర్య కాదు, ఇది పోలీస్ చర్య కాదు, సామాజిక రాజకీయ ఆర్థిక కోణంలో ఒక నిజాయితీతో జరిగే ప్రయత్నం జరిగితే తప్ప ఈ పరిష్కారం కాదు. ఇది వాస్తవం. కేవలం బురద జల్లే ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి కానీ మరి ఇంకోటి కాదండి. ఆనంద భాస్కర్ గారు, ఒకసారి చంద్రశేఖరరావు గారితో, రామ్ గారితో కూడా మాట్లాడొస్తాను. చంద్రశేఖరరావు గారు చెప్పండి. ఇప్పుడు రకరకాల ఇవి జరుగుతుంటే మధ్యలో ఎన్నికలు వచ్చినప్పుడు సీజ్ ఫైర్ అనేది వస్తున్నది. కొంత మిలిటెంట్లతోటి ఒప్పందం కుదుర్చుకున్నారు, సీజ్ ఫైర్ జరిగింది, ఎన్నికలు జరిగినాయి. నిజానికి కొన్ని రాజకీయ పార్టీలు అయితే అక్కడున్న మిలిటెంట్ గ్రూపులకు సంబంధించిన వాళ్ళతో ఎన్నికల పొత్తులు కూడా పెట్టుకున్నట్టుగా వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో ఈ హింసను చూడాల్సి ఉంటుందా? చూడండి, నిజాయితీగా రాజకీయ కనుక నిర్ణయం తీసుకుంటే అక్కడటువంటి పోలీస్ వ్యవస్థ కానీ అక్కడటువంటి సెంట్రల్ ఫోర్సెస్ కానీ ఈ సమస్యను చాలా ఈజీగా పరిష్కరించగలుగుతాయి. అయితే అటువంటి పొలిటికల్ సెంట్రల్ ఫోర్సెస్ అన్నారు కాబట్టి ఒక్క మాట అడుగుతాను నేను. నిజానికి నార్త్ ఈస్ట్లో మణిపూర్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, అక్కడ పోతే ఈ సెంట్రల్ ఫోర్సెస్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఇప్పుడు మణిపూర్లో పోతే అస్సాం రైఫిల్స్ ఎందుకు ఉండాలి ఇక్కడ అనేది, ఆ తర్వాత అస్సాంలో వచ్చినప్పుడు కూడా సెంట్రల్ ఫోర్సెస్ ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. సెంట్రల్ ఫోర్సెస్ ఉనికి కారణంగా కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి అనిపిస్తుంది. సెంట్రల్ ఫోర్సెస్ పైన వ్యతిరేకత ఉన్నది 100% తప్పు. నేను స్వయంగా ప్రత్యక్షంగా చూశాను. అస్సాం పోలీసు అనేది కూడా సెంట్రల్ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్ వీళ్ళందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా అక్కడ ప్రజలు ఉంటారు. అయితే ఒక మణిపూర్లోనే కొన్ని రకాల తప్పుడు ఎన్కౌంటర్స్ అవి జరిగినప్పుడు అవి జరిగినా కూడా సెంట్రల్ ఫోర్స్ త్వరగా స్టేట్ పోలీస్ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ యాక్ట్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్టేట్ ఫోర్సెస్ ఆల్సో, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు నాట్ ఓన్లీ సెంట్రల్ ఫోర్సెస్. అయితే దీంట్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు ఆయుధరహితమైనటువంటి అక్రమ ఆయుధాలు ఆడ దొరకని పరిస్థితిని మనం ఎందుకు నిర్మాణం చేయలేకపోతున్నాం? ఇది ఒక బేసిక్ ప్రశ్న. ఇష్టం ఉన్నట్టు AK-47తో ప్రజలను కాల్ చేస్తుంటే అసలు అది ఆపాలి కదా. అసలు ఇంతకాలం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు అక్కడ ఆయుధాలను పూర్తిగా ఆపలేకపోయినాయి? నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళే నిధులలో దాదాపు 10% నిధులు, అంటే ఒక 50,000 కోట్లు పోయాయనుకోండి, 5,000 కోట్లు 10% మిలిటెంట్స్ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్స్, ఆయుధాలు కొంటున్నారు. ఈ డబ్బులు మనం ఎందుకు ఆపలేకపోతున్నాం? 3వ అంశం, ఈరోజు పెద్ద ఎత్తున ఇన్ని హత్యలు ఆడ జరుగుతున్నా, ప్రతి నెల ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ఇబ్బంది అవుతున్నా, నేను 6 సంవత్సరాలు అక్కడ ఉన్నాను, ఒక్కరోజు కూడా ఒక కోర్టు తీర్పిచ్చింది కానీ
పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేసిన ఒకరికి శిక్ష పడింది కానీ శిక్ష పడింది కానీ లేదు. కాబట్టి పోలీసింగ్ సిస్టము, జ్యుడిషియరీ ఇవి మొత్తం అక్కడ ఫెయిల్యూర్ అయిపోయింది. మొత్తం మిలిటెంట్ చేతిలో సమాజాన్ని అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ రాజకీయం వదిలేసింది. కాబట్టి రాజకీయ వ్యవస్థ కనుక పవర్ఫుల్గా ఉంటే ఇది 2 నిమిషాలు అవుతుంది. ఎప్పుడైతే మిజోరాంలో ఎప్పుడైతే జరిగిందో ఇంటింటికి సెర్చ్ చేసి మొత్తం ఆయుధాలను సీల్ చేసి ఆ క్లస్టర్లను గ్రామాలను ఏర్పరిచి ఆ తర్వాత మళ్ళీ ఆయుధాలను పోకుండా చేసిన తర్వాత అక్కడ సక్సెస్ అయినాం. ఇక్కడ కూడా అట్లా చేయొచ్చు. రైట్, ఒకసారి రామ్ గారితో మాట్లాడదాం. రామ్ గారు చెప్పండి, పొలిటికల్ విల్ ఇస్ ల్యాకింగ్ అంటారు. యాక్చువల్గా అక్కడ ఆబ్జెక్టివ్స్ ఏంటి, బోడో వాళ్ళు అడుగుతున్న ఆబ్జెక్టివ్స్ ఏంటో ఫస్ట్ దాని మీద కానీ మనం చూస్తే నెక్స్ట్ ఎక్కడ లింక్ ఉందనేది ఒకటి చూడడానికి అవసరం. బోడోలు ఏం చెప్తున్నారంటే మా ఏరియాలోకి బయట నుంచి చంద్రశేఖరరావు గారు చెప్పింది ఏంటి అంటే ఆయుధాలు సులభంగా వస్తున్నాయి, వాటిని అరికట్టలేకపోతున్నాం. మనకు బార్డర్స్ ఉన్నవి, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నాయి, ఇటు మియాన్మార్ నుంచి వస్తున్నాయి, ఈ ప్రాంతాల నుంచి ఆ దేశాల నుంచి వస్తున్నాయి కదా, వాటిని అరికట్టే ప్రయత్నం ఎందుకు జరగడం లేదు? అది చాలా డెలికేట్ ప్రాంతం అండి. ఎందుకంటే ఇన్ని ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉండటంతో మన దేశం మీద వ్యతిరేకంగా ప్రతి దేశం ప్రయత్నం చేసుకుంటూ ఉంటుంది కాబట్టి అవన్నీ చాలా డెలికేట్ ప్రాంతం, అందులో సందేహమే లేదు. రైట్. రెండోది ఏంటంటే అక్కడ వీళ్ళు ముఖ్యంగా బోడోలు బయట నుంచి టీ గార్డెన్స్లోకి వేరే వాళ్ళు వచ్చి మా జీవనోపాధి కొట్టేస్తున్నారు, ముస్లిమ్స్ అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చేసి మా ల్యాండ్ అంతా కొట్టేస్తున్నారు అని ఇలాంటి కొన్ని ఇవి వచ్చేసినాయండి. వీటిల్లో నుంచే ఇది ప్రాబ్లం ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్గాను 2 విధాలుగా కూడా బాగా ఎగ్జావేట్ అయిపోయింది. క్వశ్చన్ ఏంటంటే లోపల అధికారం కోసం విదిన్ గ్రూప్స్ వాళ్ళు కొట్టుకుంటుంటే బయట నుంచి ఈ గొడవల్ని రకరకాల పొలిటికల్ పార్టీలు వాడుకుంటూనే ఉన్నాయి. బేసిక్గా ఒక లెవెల్లో కాదండి, ఇది 2 లెవెల్లో చూడాలి, ఇంటర్నల్లో అండ్ ఎక్స్టర్నల్లో. అయితే ఇక్కడి నుంచి వస్తున్న వాటిని మనం బయట నుంచి వస్తున్న ఇప్పుడు ఎందుకండి బోడో ఉంది, బోడో గ్రూప్కి 30% గ్రూప్కి ఒక రిలీజియన్ ఉంది. ఆ రిలీజియన్కి సంబంధించినటువంటి పొలిటికల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. 90% ఆఫ్ ద బోడోస్ ఆర్ హిందూస్, ఒక 10% క్రిస్టియన్స్ ఉన్నారు. మిగిలిన వాళ్ళు ముస్లిమ్స్, బయట నుంచి వచ్చిన వాళ్ళు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి నాన్ లోకల్ అయినటువంటి ఇన్సెక్యూరిటీ ఎప్పుడూ ఉంటానే ఉంది. అక్కడ ప్రాబ్లము ఇంటర్నల్గా ప్రాబ్లం లేకుండా కేవలం బయట నుంచి ఆయుధాలు రావడం వల్లనే వచ్చిందనేది కరెక్ట్ కదండి. లోపల ఉన్న ప్రాబ్లంని ఆయుధాలు వాటికి ప్రేరణ ఇస్తున్నాయి, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రిజాల్వ్ ద ప్రాబ్లం. గవర్నమెంట్కి మీరు చెప్పినట్టుగా పొలిటికల్ విల్ ఉంటే కనుక, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాలు రియల్గా కనుక పొలిటికల్ విల్ ఉంటే, ఇక్కడ ఇంటర్నల్గా వాళ్ళకున్న పావర్టీ ఉంది, చాలా కష్టాలు ఉన్నాయి అక్కడ, వాటన్నిటిని ఎవరు అడ్రస్ చేస్తున్నది లేదు. అస్సాంలో చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయండి. మన గవర్నమెంట్ ఉన్నట్టుగా అసలు ఎప్పుడు కనిపించదు అక్కడ. అందుకని అలాంటి పరిస్థితుల్లో నుంచి ఇలాంటి రావటం, వాటిని మళ్ళీ వీళ్ళే వాడుకోవటం, ఇవన్నీ అగ్నికి ఆజ్యం పోసినట్టుగానే తయారు. సుధాకర్ రావు గారు, అంటే తుపాకులు అస్సాంలో 3000 రూపాయలకు మీకు దొరుకుతాయి. రైట్. దీన్హటా అని బెంగాల్కి ఇప్పుడు ఈ గొడవలు జరుగుతున్నటువంటి ప్రాంతం గోసాయిగాం. బెంగాల్ ప్రస్తావన తెచ్చినారు మాట అండి. ఇవాళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్టేట్మెంట్ చేసినారు, అక్కడ ఆదివాసులు కనుక వస్తే మా దగ్గర షెల్టర్ ఇస్తామంటున్నారు. ఇది ఎట్లా ఒక రాష్ట్రానికి మధ్య ఇది ఆ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని తన పొలిటికల్గా వాడుకోవడానికి దానికి చారిత్రక కారణం ఉంది సార్. ఎందుకంటే ఈ ఆదివాసీలందరూ కూడాను ఛోటా నాగ్పూర్, బెంగాల్లోని జంగల్ మహల్ ఏరియా, అదే రకంగా ఈ జార్ఖండ్లో ఉన్నటువంటి ఏరియాస్, ఇవన్నీ కూడాను లేబర్ క్యాచ్మెంట్ ఏరియాస్ ఆఫ్ ఇండియా. అక్కడి నుంచి అన్ని చోట్లకి వెళ్ళారు సార్. మోడీ గారు సిల్చార్లో ఎలక్షన్ కంటే ముందు బంగ్లాదేశ్ నుంచి హిందువులు వస్తే వెల్కమ్ చెప్తాము, ముస్లిమ్స్ వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారండి. మోడీ గారు ఓపెన్ గా వెల్కమ్ చేశారు. పొలిటికల్ ఇది రండి అని చెప్పి, అంటే వాడుకుంటున్న పద్ధతి ఎలా ఉంది అనేది దాన్ని మనం అంటే హిస్టారిక్గా వీటికి ఉంది కాబట్టి 3000 రూపాయలు 4000 రూపాయలకు మీకు తుపాకులు దొరుకుతాయి. గ్రామాల్లో ఇప్పటికీ చాలా మంది ఖజా బందుకులని ఏనుగుల్ని చంపేందుకు what has to be done? Yeah, there are 4 points that 4 విషయాలు. Very brief, 1.5 minutes. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి వివిధ వర్గాల మధ్య భావాత్మక ఐక్యతను, ఎమోషనల్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది ఒకటో పాయింట్. రెండవ పాయింట్, అక్కడ డెవలప్మెంట్ లేకపోవడం. చాలా రోడ్లకి కట్టెలతోటి చేసిన వంతెనలు ఉంటాయి, డెవలప్మెంట్కి సంబంధించి తీవ్రమైన ప్రయత్నం జరగడం. మూడవ పాయింట్ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి చొరబాటు. ఇది అన్ని సమస్యలు చొరబాటుని అరికట్టడమే కాకుండా 1950లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ చేశారు. ఆ రకంగా ఒకసారి రివైజ్డ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ చేసి ఎవరు మనవాళ్ళు కారణం ఒకసారి ప్రభుత్వం నిర్ణయించాలి. ఈ 3 పనులు చేయనంత వరకు అస్సాంలో. ఆనంద్ భాస్కర్ గారు, యు హావ్ ఎనీథింగ్ టు సే? ఫైనల్లీ టైం అయిపోయింది మనకు. ఆనంద్ భాస్కర్ అమర్ గారు చెప్పండి. ఈశాన్యం పట్ల మన దృక్కోణం, అక్కడి ప్రజానీకంలో విశ్వాసం, రెండింటి మధ్య అగాధం ఏర్పడుతుండడం మూలంగా ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి నిధులు ఏవి కూడా అక్కడ సద్వినియోగం, పౌరులకి
ఉపయుక్తమయ్యే రీతిలో సద్వినియోగం కాకపోవడం మూలంగా Fine. అనేక చోట్ల అశాంతి నెలకొని ఉంది. ఓకే, అందుకోసం మరోసారి చెప్తా ఉన్నాను, సామాజిక రాజకీయ కోణంలో ఒక స్పష్టత కావాలి. న్యాయంగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే రైట్. చిత్తశుద్ధి కావాలి. థ్యాంక్ యూ ఆనంద్ భాస్కర్. యూ హ్యావ్ ఎనీ సజెషన్ టు సే? అయిపోయింది టైం మనకు. అక్కడ ప్రతి నార్త్ ఈస్ట్లో ఉన్న ప్రతి రాష్ట్రంలో అండి ఓ 300 మంది కోటీశ్వరులు ఉంటారు. ఓ 100 మంది రాజకీయ నాయకులు, 100 మంది బ్యూరోక్రాట్స్, 100 మంది కంట్రోల్. వీళ్ళ చేతిలోనే మొత్తం ఆడంబరత్వం, వాళ్ళ చేతిలో డబ్బులన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉండి ఒక ఘోరమైనటువంటి ఒక రాజకీయ వ్యవస్థను అక్కడ నిర్మాణం చేసింది. ఇది మొత్తం ఈ సిస్టమ్ మొత్తం తుత్తినం కానీ తిలా పాపం తలా పిడికడ అన్ని రాజకీయ పార్టీలు అదే చేస్తున్నారు. థ్యాంక్ యూ కంట్రోల్ చేసి తప్పే రైట్. సార్ ప్రతి గ్రూప్ కి మేము ఎక్స్క్లూడ్ అయ్యాము అనేటువంటి ఒక ఫియర్, ఒక సైకలాజికల్ ఫీలింగ్. రైట్. అందుకని గవర్నమెంట్ ఏంటంటే ప్రతి గ్రూప్ ని స్టడీ చేయించి ఆ గ్రూప్ ఇన్కార్పొరేట్ అయ్యేటట్టు ఇంక్లూడ్ అయ్యాం మేము అనే ఫీలింగ్ Fine. ఎలా వెళ్ళాలో అది చేయాల్సిన అవసరం ఉంది. ఫైన్. థ్యాంక్ యూ ఆనంద్ భాస్కర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. చంద్రశేఖరరావు గారికి, రామ్ గారికి, అట్లాగే సుధాకర్ రావు గారికి, సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు. అట్లాగే అస్సాం నుంచి మనతో మాట్లాడిన సీనియర్ పాత్రికేయులు గీతార్థ పాఠక్ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఏదేమైనా ఈశాన్య రాష్ట్రాల్ని మన భారతదేశంలో మేము కూడా భాగం అనే ఒక విశ్వాసం అక్కడ ప్రజల్లో కల్పించాల్సిన అవసరం అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నది. ఆ తర్వాత అక్కడ అభివృద్ధికి సంబంధించి కానీ, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కానీ, అక్కడికి పోతున్న నిధుల సద్వినియోగం కానివ్వండి, లేదా ఇట్లాంటి చర్యలు జరుగుతున్నప్పుడు వీటి మీద సరైన కఠినమైన చర్యలు తీసుకోవడం కానీ చాలా అవసరం. పొలిటికల్ విల్ చాలా అవసరం అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.